ఆగు ఆగు ఆగు, నేను తర్వాత కాల్ చేస్తాను. బండికి హెల్మెట్ ఉంది, ఆర్సీ, లైసెన్స్, పొల్యూషన్, నా బండికి అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎందుకు ఆపావు? అసలు నువ్వు ఎవరిని ఆపావు తెలుసా? భీమ్లా నాయకులు డానియల్ శేఖర్కి ఎంత రేంజ్ అయితే ఉందో నాకంత రేంజ్ ఉంది. నా ఫోన్లో సీఎం కేసీఆర్ నెంబర్ తప్ప మిగతా వాళ్ళందరి నెంబర్లు ఉన్నాయి. కేటీఆర్ నేను రోజు సాయంత్రం 1 అవర్ మాడుకుంటాను తెలుసా? హరీష్ రావు నేను వారం వారం ఫామ్ హౌస్ లో కలుస్తాను తెలుసా? నువ్వు వాళ్ళంటూ నన్నే ఆపుతావా? ఎవడనుకుంటున్నావు? ఇక్కడ ఉన్నాళ్ళు ఉందా, ఉద్యోగం ఓడాలను ఉందా? అసలు బండి ఎందుకు ఆపన్నా తెలుసా నీకు? అసలు తెలుసా నీకు? అసలు రేయ్ బండి పంచర్ అయింది రేయ్. నేను బండి పంచర్ అని ఆపితే నువ్వు ఏదో సొల్లు అవుతారు. నువ్వు వాడు తెలుసు వీడు తెలుసు అని స్టేషన్ నువ్వు తొక్కస్తున్నావు కొడక నీకు. తీసుకొని సావు. అదేగా చేస్తాను చేస్తున్నాను ఆగు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలవరా. ఏమైంది? హాయ్ బ్రో, వచ్చావా? ఏం లేదు బ్రో, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. నేను ఎప్పుడు మిస్ అయిందే లేదు, కానీ టికెట్లే దొరకట్లే బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలి అంతే కదా మీకు? అంతే బ్రో. రే నువ్వు ఆ టికెట్లు బుక్ చేయడం ఆపు. ఇందుకు ఎక్కడ కావాలి? ఏ ఏరియానో పర్లేదన్నా. శ్రీకాకుళంలో థియేటర్ ఉంది, వెళ్తారా? వెళ్ళలేరు కదా. హైదరాబాద్ లో ఎక్కడ కావాలి చెప్పండి. సంధ్య. సంధ్యానా? అన్నా నమస్తే. మన సంధ్య డిస్ట్రిబ్యూటర్ ఎవరు? డిస్ట్రిబ్యూటర్ తెలుసంట. వారిని మనోడా. సర్లే గాని రేపు పవన్ కళ్యాణ్ బాబాయ్ సినిమా ఉందంట కదా. ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఎన్ని టికెట్లు? ఎన్ని? మేమిద్దరం, నువ్వు 3. సరే 4-5 టికెట్లు చెప్పాయన్నా. 4-5 టికెట్లు ఏంట్రా? మీతో బ్లాక్ లో అమ్మేసుకోవచ్చు. మీరెక్కడ తయారయ్యారా బాబు? టైమా? మీరు ఎప్పుడు వెళ్తారు? ఏ టైం అయినా పర్లేదన్నా. ఎర్లీ మార్నింగ్ షో ఏముంది? 4ంటికా? పర్లేదు. ఓకే అన్నా, 4 షోకి 4 టికెట్లు చెప్పి. డబ్బులదే ఉందన్నా, మనోళ్ళు మనం తర్వాత చూస్తుంది సరేనా? అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock సంధ్య. టికెట్లు చెప్పేసా, బుక్ అయిపోయినాయి. మీరు పొద్దున్నే 3 రెడీ అవ్వండి, నేను వచ్చి పిక్ చేసుకుని వెళ్తా. ఎందుకు రాడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చంగర పడతారు? నేనున్నా కదా డైట్రా. బ్రో బొక్కడికి బానే సరుకులు ఉందే. ఏదైతే ముందర ఎలా అయితే సినిమా చూసేస్తున్నాం. ఏంట్రా ఇంకా రాలే? టైం 3 అయిపోయింది. అది సరే గాని పేపర్లో చింపిన ఎక్కడ పెట్టావు? మొత్తం అన్ని ఆ గదిలోనే ఉన్నారా? తీసుకొని పెట్టుకో, మళ్ళీ మర్చిపోయావు అనుకో సినిమా అంతా చూస్తున్నప్పుడు మళ్ళీ ఏముండవు. టైం 3 అవుతుంది. రేయ్ పొద్దునే ఏంద్ర ఎడావిడి? ప్రశాంతంగా పనుకోనిరా. పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తున్నాం రా. పవర్ స్టార్ సినిమాకి పోతున్నారా? మళ్ళీ టికెట్లు? హలో నువ్వు ఆగే, మాకు సరుకులు ఉంది, మా సర్కిల్లో మేము తెచ్చుకున్నాం. అబ్బా ఈ లైన్ లాస్ట్ లో ఉన్న సర్కిల్ తెలీదు, టికెట్ బుక్ చేసుకునే సర్కిల్ ఉందా మీకు? ఎవరు బుక్ చేసినారా? అదా మన బంటి బ్రో లేడు, తను బుక్ చేశాడు. ఆయన కూడా వస్తున్నాడు. బండి బుక్ చేసినాడు టికెట్. ఒరే ఎందుకు అలా నవ్వుతున్నావు? బండి అన్న బుక్ చేసినాడు ఆ టికెట్లు. వాడు వస్తా అన్నాడా? పికప్ చేసుకుంటా అన్నాడు కదా. ఫోన్ చేసినారా? లేదు, వస్తా అన్నాడని వెయిట్ చేస్తున్నా. లేట్ ఎందుకు? ఫోన్ చేయండి ఒకసారి. చేసి ఏమైంది? ఓకేనా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా.
స్విచ్ ఆఫ్ వచ్చిందా? మీరు సినిమా చూసినట్టే. మీరు ఏం టెన్షన్ పడద్దండి. పొద్దున్న 8 గంటలకు ఫోన్ స్విచ్ ఆన్ అవుతుంది. వాడే వస్తాడు. సావు కబురు చల్లగా చెప్పినట్టు ఒక మాట చెప్తాడు, వినండి. అబ్బో, మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదుగా. నీకు బాగా కోపం వస్తుంది కదా, నేను చెప్పేది వినండి. దాని తర్వాత మీరే నా మీద జాలి పడతారు. ఆహా, ఏం జరిగింది? పొద్దున్నే 2 గంటలకల్లా లేచి మిమ్మల్ని పిక్ చేసుకుందామని బయలుదేరానా. నేను 2 గంటలకు రెడీ అయ్యి మిమ్మల్ని పికప్ చేసుకుందామని బయటకు వచ్చినానా. బయటికి రాగానే చీకట్లో నల్ల పిల్ల ఎదురైంది. చీకట్లో నల్ల పిల్ల ఎదురైంది. అమ్మో, నేను లేదు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సినిమాకి నల్ల పిల్ల ఎదురైంది ఏంటని వెంటనే జ్యోతిష్యునికి ఫోన్ చేస్తే ఆయనేమో, రే నువ్వు 8 గంటల వరకు ఇక్కడికి వెళ్ళకు అన్నాడు. సర్లే ఎందుకు రిస్క్ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పనుకున్నా. ఇప్పుడే లేచి వస్తున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంత బాగానే ఉంది. మరి ఏమైంది? ఏంటి ఈడు ఏం చేస్తున్నాడు? ఏమైందిరా అట్ట చూస్తున్నా? ఏం లేదురా, ఆ, బట్టలు తుద్దని చెప్పి మొత్తం బట్టలు వాషింగ్ మిషన్ వేసానా, ఆ, ఇప్పుడు తిరిగి సావట్లేదు. ఆ. బట్టలు నానబెట్టాను, వేసుకోవడానికి ఏమీ లేవు. ఒరే, వాషింగ్ మిషన్ గురించే కదా, నాకు తెలిసిన చెప్తానా? రే, రే, రే. రే, నాకు తెలుసని చెప్తున్నా కదా. అది దాంట్లో డ్రమ్ము తిరుగుతుంది, అది ప్రాబ్లం. ఆ? అది కదిలితే అట్ట. ఒరే, వాషింగ్ మిషన్ అనేది డ్రమ్ము తిరగాలరా, ఎలా మాడతావిట్రా? అనుభవ నీకేం తెలుసు? అది ఇచ్చే ముందర వద్దురా, వద్దు. ఆ, చూడు, వెయిట్ చెయ్యి. ఆ, ఆ, ఆ. నేను చెప్పానా? ఎలక్ట్రీషియన్ పిలిపించని చెప్పానా? ఎందుకురా నీకు నోడుదలా? ఎందుకు బెల్లప్పుడు పోతావు? అరే, ఇప్పుడు ఎందుకురా? నన్ను కాపాడరా. ఎందుకంటాడా? ఎంతలా ఉన్నాడు స్వామి? బ్రహ్మాస్త్రం. ఒరా, ఎందా ఒరే, నీకెందుకు ఏదో బిల్డప్లు? ఎలక్ట్రీషియన్ చేయలేని వరకు నువ్వు చేసేస్తావా? ఎప్పటి నుంచైనా మానుకొని బుద్ధిగా ఉండు. ఇక్కడ కాబట్టి నేను హెల్ప్ చేశాను, బయట ఎవరైనా అనుకో తంతారు. ఏంటి అర్థమైందా? ఎందా వంకడక్క వద్దా? ఈడేంటిలో నుండు? ఏమైంది రాఘవ, అలా డల్గున్నావు? ఏం లేదురా, మొన్ననే కొత్తగా ఇల్లు ఒకటి కొందామని చూసినాము. అడ్వాన్స్ కూడా ఇచ్చేసినాము. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేపిద్దామంటే ఈసీలు రాలేదురా. 4-5 రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి బాగా అలసిపోయినాను రా. వాళ్ళేం పట్టించుకోలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బిర్నా పని అయిపోతుంది అనుకుంటున్నా. ఎవరూ తెలియదు నాకు. ఇప్పుడేంటి, నీకు రిజిస్టర్ ఆఫీస్ లో పని అవ్వాలి అంతే కదా? అంతే. నేను చేపిస్తా. నాకు హలో అన్నా, ఆ సబ్ రిజిస్టర్ ఎవరు ఇప్పుడు? నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా, ఎంత దూరం ఆలోచించావురా? అవునవును, తెలుసు తెలుసు తెలుసు. వీడు మారడు. అంతేగా అంతేగా.